హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీకోసం. నేను మీ మృదుల. ప్రతి ఆదివారం మేము బీచ్‌కి వెళ్లి వాక్ చేస్తాము. సన్‌రైజ్ చాలా ఎంజాయ్ చేస్తాము అనేది నేను చాలా వీడియోస్‌లో చెప్పాను కదండీ! అలానే ఈరోజు కూడా నేను బీచ్‌కైతే వెళ్ళాను. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. మార్నింగ్ క్లైమేట్ అంతా చాలా కూల్‌గా బానే ఉంది. అంతా నార్మల్‌గానే ఉంది అనుకున్న టైంలోని ఇక ఆఫ్టర్‌నూన్ 2, 3 టైంలోనైతే ఇలా వర్షమైతే పడింది. చాలా పెద్ద వర్షమండి. చాలా పెద్ద పెద్ద పిడుగులైతే పడ్డాయి. ఎక్కడ పెద్ద పిడుగులు పడ్డాయో తెలీదు కానీ, ఎవరికీ ఏది కాకుండా ఉండాలి అని చెప్పి దేవుడినైతే ప్రార్థిస్తూ ఉన్నాను. ఇక మేడ మీదకి వెళ్లి చూసేటప్పటికి మొత్తం నీరంతా నిండిపోయిందండి. చాలా వరకు అయితే మాత్రం ఎక్కువగా వాటరైతే అక్కడ స్ట్రక్ అయిపోయింది. ఇక ఆ వాటర్‌ని మేము క్లీన్ చేయాలి అనంటే మాత్రం కొంచెం టైం పడుతుంది. కాకపోతే ఈ వర్షంలో అయితే మేము ఆ పని చేయలేం కనుక చూపిస్తున్నాను మీకు. ఎంత వరకు అయితే నిండిపోయిందో. మీరిది చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా! ఎంత పెద్ద వర్షం పడింది అనేది. ఇక మా వైజాగ్‌లో రోడ్లన్నీ కూడా చాలా ఎక్కువగా నిండిపోయాయండి. కొన్ని చోట్లయితే వాటర్ స్ట్రక్ అయిపోయి ఉంటుంది. మన లోతట్టు ప్రాంతాలు ఏమైతే ఉన్నాయో పూర్ణ మార్కెట్ కానీ, జ్ఞానాపురం కానీ ఇవన్నీ కూడా మొత్తం నిండిపోయి ఉంటాయండి. అక్కడ మామూలుగా చిన్న వర్షాలు పడితేనే వాటర్ అక్కడికి వెళ్ళదు. ఇలాంటి టైంలో పిల్లల్ని గానీ, మనం పెద్దవాళ్ళు గానీ ఎవరైనా కూడా ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడ ఉంటే చాలా బావుంటుంది. ఎందుకంటే మ్యాన్‌హోల్స్ ఎక్కడైతే ఓపెన్ అయ్యి ఉంటాయో మనకైతే ఈ వర్షంలో తెలీదు. నార్మల్‌గా అయితే తెలిసినా మనం దాటుకొని వెళ్ళొచ్చు. ఇక పిల్లలైతే చూసుకోకుండా వెళ్లారు అనంటే మ్యాన్‌హోల్స్‌లో పడి చాలా ప్రమాదాలే జరుగుతున్నాయి. మనం ఇంతకుముందు చాలా వినే ఉంటాం కదా! అందుకని ఇలాంటి వర్షాల్లో అయితే మాత్రం పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా ఎవ్వరు కూడా రిస్క్ చేసి బయటకు వెళ్ళకండి. ఒకవేళ బయట ఉన్నవాళ్ళైతే షెల్టర్ ఎక్కడైతే ఉందో అక్కడ ఉండిపోండి. చెట్ల కిందయితే మాత్రం ఉండొద్దు. ఎందుకంటే చాలా చాలా పెద్ద పిడుగులు పడ్డాయండి. పిడుగులనేవి చెట్ల కిందనే పడతాయి కదా! లాస్ట్ మీకొక క్లిప్ యాడ్ చేశాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరైతే రోడ్డు మొత్తం నీరు నిండిపోయింది. అక్కడ ఏదో ఒక నది పొంగి పొర్లుతున్నట్టే అనిపించిందండి. మనకెదురుగా కనిపిస్తున్న స్కూటీ అయితే మాత్రం వస్తున్న నీటి ఫోర్స్‌కి అది తట్టుకోలేక అది కొట్టుకొని పోయే టైంలోని అక్కడ ఇద్దరు ఆపారండి ఆ వెహికల్‌ని. అదే చిన్న పిల్లలు కానీ ఆ టైంలో బయటకు వస్తే మన పరిస్థితి ఏంటండి? అది ఊహించుకోవడానికే చాలా కష్టంగా ఉంది కదా! ఇలాంటివి గతంలో చాలానే జరిగాయి కనుక జాగ్రత్తగా ఉండండి. మీరుండే ఏరియాలో కూడా ఇలానే ఉందా? ప్లీజ్ కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.